విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు రాచమల్లు రమేష్ యాదవ్ అలాగే కౌరు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. సోమవారం రాత్రి జోగి రమేష్ ను పరామర్శించిన వారు రాష్ట్రంలో రెడ్ బుక్ జంగిల్ రాజ్ నడుస్తుందని మండిపడ్డారు. ఒక బీసీ నేతను అణిచివేయాలని చూస్తే 1000 మంది గంతెత్తుతారని హెచ్చరించారు. కుటుంబ సభ్యులపై కేసులు పెట్టడం అప్రజాస్వామికమని, ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నేతలు హెచ్చరించారు. ఎన్ని దాడులు చేసినా బీసీల గుండె జగన్ కోసమే కొట్టుకుంటుందని వారు స్పష్టం చేశారు. చేయని తప్పుకు ఒక ఫేక్ ముఖ్యమంత్రి ఒక ఫేక్ కేసు పెట్టి సుమారు 90 రోజులు అన్నదమ్ములు ఇద్దరు జైల్లో ఉండి వచ్చి, అదే కాకుండా ఇద్దరు పిల్లలపైన కేసులు పెట్టి ఆడవాళ్ళని చూడకోకుండా జోగి రమేష్ అన్న గారి శ్రీమతి పైన కూడా కేసు పెట్టి అక్కడికి మీకు ఆనందం సరిపోక సునకానందంతో మళ్ళీ మీ ఆధ్వర్యంలో పోలీసులు తోడించి ఇంటిపైన దాడి చేయడం ఎంతవరకు సంభవిస్తే దీని ద్వారా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత భయపడించినా ఈ బీసీ ప్రతి గుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాణం ఇచ్చేదానికి, బీసీల ప్రాణం ఇచ్చేదానికి మేము ఎప్పటికీ సిద్ధంగా ఉంటాం. మేము వెనకల పోము. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము తీసుకోవడానికి రెడీగా ఉంటాం అనేసి మీ ద్వారా మరొకసారి కూడా ప్రభుత్వం